ఇప్పుడు నైజాం నైజాం అని అందరు తిడుతున్నారు కదా, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపిస్తున్నాను. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నాను. రజాకార్ సినిమా అనేది చరిత్రను బాగా రీసెర్చ్ చేసి తీసిన సినిమా అని ఎవరనంటే అది అబద్ధం. ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజుగా నిజాం పరిపాలన జరుగుతున్న సమయంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం కొరకు ఏదైతే పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారో దానిలో కానీ గ్రామాలలో జాగీర్దారులని, దేశముఖులని, దొరలని, పటేళ్లని నియామకం జరిగింది. మరి వీరందరూ కూడా ఎవరు అంటే మనం పరిశీలిస్తే వారందరూ కూడా హిందువులే అన్న విషయం తెలుస్తుంది. పరిస్థితి ఎలా ఉండేదంటే అమ్మాయి రజస్వలం అయితే దొర ఇంటికి పంపించాలి అమ్మాయిని. మత మార్పిడి జరుపుతున్నందుకు గాను వ్యతిరేకంగా ప్రజలు పోరాడినట్లుగా చరిత్ర ఎక్కడా చెప్పడం లేదు. ఈ రజాకార్ గ్రూప్కి కమాండర్గా ఉన్నది ఇస్రూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కదా. అంటే రజాకార్లు అంటే ముస్లింలు అన్నది వాస్తవం కాదు. దాంట్లో ముందు ముస్లింలు ఉన్నారు, దాంట్లో హిందువులు కూడా ఉన్నారన్నది ఇది పచ్చి నిజం. రజాకార్ అనే సినిమా ఎలక్షన్ల ముందు స్వార్థపూరితమైన రాజకీయ లబ్ధి కొరకు తెలంగాణ సాయుధ పోరాట యోధుల యొక్క పోరాటాన్ని పూర్తిగా మార్చేసి హిందూ ముస్లింల పోరాటంగా, హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించి వక్రీకరించి చూపించినటువంటి చిల్లర సినిమా అన్నది నిజం. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రజాకార్ సినిమా రగడ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నాదొక ప్రశ్న మీ అందరి కోసము. ఈ రజాకార్ సినిమా వలన మన భారతదేశంలో ఉన్న మత వర్గాల మధ్య దూరం తగ్గిందా లేక విద్వేషాలు పెరిగాయా? ఈ ప్రశ్నకి మీరుస్తున్న సమాధానం ఏంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. భరతమాత పట్ల ఏ కాస్త ప్రేమ ఉన్నా భారతీయుల మధ్య కుల మత వర్గాల మధ్య దూరం తగ్గేలా, ప్రేమను పెంచేలా పనులు చేసేవారు నిజమైన భరతమాత ముద్దు బిడ్డలు అనబడతారు. దీనికి వ్యతిరేకంగా తమ స్వార్థ ప్రయోజనాల కొరకు భారతదేశ పౌరుల మధ్య, వివిధ మత కులాల మధ్య విద్వేషాలు రగిలించేలాగా పనులు ఎవరైనా చేస్తున్నారంటే వారు భరతమాత బిడ్డలు ఎలా అనబడతారు? వారు బ్రిటిష్ మత అక్రమ సంతానం అనబడతారు. మన భారతదేశం విభిన్న సంస్కృతి, విభిన్న నాగరికతల నిలయం, విభిన్న కులాలకు, మతాలకు, ఆలోచనలకు, దృక్పథాలకు ఆవాసం. ఆహార అలవాట్లలో భూమి ఆకాశాలంత వ్యత్యాసం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కేరళ, కాశ్మీర్ల మధ్య పొంతనెక్కడ? పంజాబీలు, అస్సామీలకు మధ్య పోలికెక్కడ? ఒక్క మాటలో చెప్పాలంటే విభిన్న రంగులతో కనువిందు చేస్తున్న వివిధ సుగంధ పరిమాణాలతో గుబాలించే ఒక నందనవనం మన భరతమాత. భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశం యొక్క ఔన్నత్యం అని చెప్పాలి. అలాంటి భరతమాత యొక్క ఔన్నత్యాన్ని పడేసేలాగా, భారతదేశంలో ఉన్న ఐక్యతని విచ్ఛిన్నం చేసేలాగా ప్రయత్నం చేసేవాడు వాడు భరతమాత బిడ్డ ఎలా అనబడతాడు? వాడు బ్రిటిష్ మత అక్రమ సంతానం అనబడతాడు కదా. తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియచేయడంలో తప్పేముంది? చరిత్రను తెలియచేయడం కోసమే కదా రజాకార్ సినిమా తీసింది అంటున్నారు. వాస్తవమే, చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఎందుకంటే చరిత్రలో ఏదైనా తప్పు జరిగింది అంటే ఆ తప్పు మన జీవితంలో జరగకుండా చేసుకోవాలి, మన భవిష్యత్తులో అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. చరిత్రని చదివి చరిత్రలో ఏదైనా మంచి జరిగిందంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలి కూడాను, ఇలా మనం ఉండాలని. అయితే ఈ రజాకార్ సినిమాలో ఏదైతే చరిత్రను చూపించాము అంటున్నారో, మరి ఆ చరిత్రను, తెలంగాణ చరిత్రను యథాతథంగా చూపించారా లేక వక్రీకరించి చూపించారన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఏవైతే వస్తున్నాయో, ఉదాహరణకి మొన్నటికి మొన్ననే ద కేరళ స్టోరీ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో 35,000 మంది హిందూ యువతులను ముస్లింగా కన్వర్ట్ చేసి, మత మార్పిడి చేసి విదేశాలకు తరలించి ఉగ్రవాదులుగా మార్చారు అనే విషయం అక్కడ చూపించడం జరిగింది. మరి ఈ సినిమా వల్ల మత వర్గాల మధ్య విద్వేషాలు వచ్చేసాయి, అసహ్యభావం వచ్చింది, మతాల మధ్య ప్రజల మధ్య దూరం పెరిగిపోయింది. మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కేరళ స్టోరీ అనేది నిజాల పునాది మీద తీసిన సినిమా, ఈ వాస్తవాలు చూపించడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా మీద ఎప్పుడైతే కేసు వేయడం జరిగిందో, సుప్రీంకోర్టు దీని మీద పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతమందికి తెలుసు? సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే ఈ సంఘటన కేరళలో కేవలం 4 యువతుల మీద జరిగింది. ఆ 4 యువతులు కూడా వివాహం చేసుకుని కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్ళారన్న విషయం అక్కడ తెలియచడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు చెప్తున్న విషయం ఏమిటంటే ఇక్కడ 4 విషయంలో జరిగిన విషయాన్ని 35,000 మందితో జరిగిందని ఎగ్జాగరేట్ చేసి ఎక్కువలో ఎక్కువ చేసి చూపించడం అనేది ఇదొక ఫిక్షన్, అంటే కట్టు కదా, కల్పితము. కాబట్టి ద కేరళ స్టోరీని ఒక స్టోరీగా, ఒక సినిమా లాగానే చూడండి, ఇది వాస్తవాలు కాదు అని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఎంతమందికి తెలుసు? ద కేరళ స్టోరీ కోట్లాది మంది చూశారు, కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పు ఎంతమందికి తెలుసు?
అంటే ఈ ద కేరళ స్టోరీ ఏ విధంగా అయితే ఒక ఫిక్షన్ అంటే ఒక అబద్ధము ఒక కల్పితం అని కోర్టు తీర్మానించిందో, అలాగే ద కేరళ స్టోరీ అంతకన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఫిక్షన్ బోగస్ సినిమానే ఈ రజాకార్ సినిమాని చరిత్ర తెలిసిన వారు చెప్తున్నారు. తెలంగాణ చరిత్ర చదువుకునే అనేక వ్యక్తులు సోషల్ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రజాకార్ సినిమా ఒక అసత్య చరిత్రని, బోగస్ అని, చరిత్రను వక్రీకరించారని. మీకు నిజంగానే తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే మా భూమి అనే సినిమా చూడండి. 1979లో చిత్రీకరించినటువంటి మా భూమి అనే సినిమాలో అసలు చరిత్ర ఏంటి, తెలంగాణలో జరిగిందండి, సాయుధ పోరాట యోధులు ఎందుకు పోరాటం చేశారు, అక్కడ జరిగిన పోరాట యొక్క ఉద్దేశం ఏంటో అక్కడ స్పష్టంగా చూపించడం జరిగిందని చరిత్ర తెలిసిన వారు మాట్లాడుతున్నారు. రజాకార్ సినిమాలో ఏం అసత్యం చూపించారు? దాంట్లో అఘాత్యాలు జరిగినట్టుగా చూపించారు కదా, దౌర్జన్యం జరిగినట్టు చూపించారు కదా, హింసలు చూపించారు కదా. అవి జరగలేదు, అది అసత్యం అంటే లేదు. జరిగిన అఘాత్యాలు ఉన్నాయి, జరిగిన దౌర్జన్యాలు ఉన్నాయి, జరిగిన హింస ఉంది. కానీ ఆ హింస ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, యాక్చువల్గా అక్కడ దాన్ని పూర్తిగా వక్రీకరించి ముస్లింలు హిందువుల మీద చేసిన దాడిగా మార్చి చూపించారే, ఇదే వక్రీకరణ జరిగింది ఈ సినిమాలో. అసలు తెలంగాణలో జరిగిన పోరాటం ఏమిటి అంటే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాట యోధులు చేసిన పోరాటమే ఈ తెలంగాణ పోరాటం. దేనికోసం చేశారు? మా భూములోని భూముల కోసం చేశారు, భుక్తి ఆహారం కోసం చేశారు, వెట్టి చాకరి విముక్తి కోసం చేశారు. చేసినటువంటి ఈ పోరాటాన్ని ఇది మత మార్పిడి బలవంతంగా చేస్తుంటే దానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంగా ఏదైతే రజాకార్ సినిమాలు చూపించారో ఇదే పూర్తిగా వక్రీకరించి చూపించినటువంటి చరిత్ర. నిజంగా చెప్పాలంటే ఇది ఒక నికృష్టమైనటువంటి ఒక పని అని చెప్పాలి. రజాకార్ సినిమా అనేది చరిత్రను బాగా రీసెర్చ్ చేసి తీసిన సినిమా అని ఎవరనంటే అది అబద్ధం. ఇది చరిత్రను బాగా వక్రీకరించి తీసినటువంటి అబద్ధపు సినిమా అన్నది నిజం. రజాకార్లు దారుణాలు చేశారు, దాడులు చేశారు, హింసలు చేశారు అన్నది నిజమే. అయితే రజాకార్లు హింసలు చేశారా, రజాకార్ల ద్వారా హింసలు చేయించారా? ఇంతకీ హింసలు చేయించింది ఎవరు, ఎవరిపై హింస చేశారు, ఎందుకు హింస చేయించారు అన్నది, దౌర్జన్యాలు చేయించింది ఎవరు, ఎవరిపై చేయించారు, ఎందుకోసం చేయించారు అన్నది ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అప్పుడే పోరాటం యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. రజాకార్లు ప్రజల మీద దాడులు చేశారు, దారుణాలు చేశారు, హింసలు చేశారు, వాస్తవమే. అయితే ఈ హింసలు, దారుణాలు, దాడులు చేయించింది ఎవరు, ఎవరు చేయించారు, ఎవరిపై చేయించారు, ఎందుకు చేయించారు అన్నది చరిత్ర మనం తెలుసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజుగా నిజాం పరిపాలన జరుగుతున్న సమయంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం కొరకు ఏదైతే పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారో దానిలోగానే గ్రామాలలో జాగీర్దారులని, దేశముఖులని, దొరలని, పటేళ్లని నియామకం జరిగింది. మరి వీరందరూ కూడా ఎవరు అంటే మనం పరిశీలిస్తే వారందరూ కూడా హిందువులే అన్న విషయం తెలుస్తుంది. మరి గ్రామాలలో ఎవరైతే భూస్వాములు, దొరలు ఉన్నారో వీరు ప్రజలను హింసించి, ప్రజలతో వెట్టి చాకరీ చేయించి ప్రజలు బానిసత్వంలోకి తీసుకుపోవాలని దౌర్జన్యం చేస్తున్న ఈ తరుణంలో ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటమే ఈ సాయుధ పోరాటము. ఇది వాస్తవం. ఈ పోరాటం కులానికి సంబంధించిందో, మతానికి సంబంధించిందో కానే కాదు. అసలు ఈ చరిత్రలో కులము, మతము ప్రస్తావన పోరాటంలో లేదు. కానీ దాన్ని కల్పించి రజాకార్ సినిమాలో చూపించడం జరిగింది. ఎవరైతే జాగీర్దారులు ఉన్నారో, దేశముఖులు ఉన్నారో, దొరలు ఉన్నారో, పటేళ్లు ఉన్నారో ప్రజలను హింసించడానికి, ప్రజలతో వెట్టి చాకరీ చేయించడానికి, ప్రజలపై దౌర్జన్యాలు చేయడానికి వాడినటువంటి సైన్యమే ఈ రజాకార్ సైన్యం. కానీ ఈ రజాకార్ సినిమాలో ఈ రజాకార్లే దోచుకున్నారు, ఈ రజాకార్లే దౌర్జన్యాలు చేశారని చూపించడం జరిగింది. వాస్తవానికి రజాకార్ల ద్వారా దౌర్జన్యాలు చేయించింది భూస్వాములు, అక్కడ ఉన్నటువంటి దొరలు చేయించారు. వారికి సైన్యంగా ఉన్నదే రజాకార్లు. మరి ఈ సినిమాలో ఎక్కడ కూడాను దొరలను కానీ చూపించడం జరగలేదు, ఎక్కడ కూడా వారి యొక్క గడిలను కూడా చూపించడం జరగలేదు. ఎందుకంటే సత్యం బయటపడుతుంది కాబట్టి కేవలం మతం మాత్రమే చూపించాలన్న ఉద్దేశంతోనే సత్యాన్ని దాచిపెట్టేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన రజాకార్ సినిమా హైదరాబాద్ మరియు తెలంగాణ చరిత్రను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మాత్రమే తీశారు అని అంటే ఇది పచ్చి అబద్ధం. అసలు ఈ రజాకార్ సినిమా తీసిన ఉద్దేశం ఏంటో విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమవుతూనే ఉంది. ఎలక్షన్ల సమయం వచ్చేస్తుంది. ఈ సమయంలో ప్రజలలో, సామాన్య ప్రజలలో హిందూ ముస్లింలు అనే మత విద్వేషాలు రగిల్చి ఆ విద్వేషంతో 80% ఉన్నటువంటి హిందువులకు ముస్లింలను బూచిగా చూంచి వారిపై అసహ్యం పుట్టేలా చేసి మతం ఆధారంగా ఓట్లను రాబట్టుకునే కుతంత్ర ప్రయత్నమే ఈ రజాకార్ సినిమా అన్నది ఒక నిజం కాదా? ఇది ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారా? ఈ రజాకార్ సినిమాలో చూపించిన విధంగా మతం మారమని రజాకారులు హిందువులను బలవంతం పెట్టారని,
మతం మారడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా హింసించి తలలు నరికేశారని, ఉరుకంబాలు ఎక్కించేశారని, చెట్లకు వేలాడదీశారన్నది ఇది పచ్చి అబద్ధం. నిజంగా చెప్పడం ఒక హాస్యాస్పదంగా ఉంటుంది. చరిత్ర కొంచెం తెలిస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ బలవంతంగానే మతం మార్చే క్రమమే జరుగుతుంటే, ఆ పద్ధతే ఉంటే ముస్లిం రాజులు 200 సంవత్సరాలకు పైగా పరిపాలన చేశారు. రాజరికం ఉంది. నిజంగా బలవంతంగా ఇస్లాంలోకి మార్చడమే ధర్మంలో, ఇస్లాంలో ఉంటే మరి ఈరోజు 80% హిందువులు ఉండేవారు. ఒక్కసారి ఆలోచించండి. బలవంతంగా మత మార్పిడి అన్నది ఖురాన్ ప్రోత్సహించదు, ఇస్లాం ప్రోత్సహించదు. జరగనటువంటి చరిత్రని జరిగిందని చూపించడమే ఈ రజాకార్ మూవీలో చేసినటువంటి ఒక వక్రత అని చెప్పాలి. ఈ రజాకార్ సినిమాలో ఎలా చూపించారంటే, తెలుగు భాష నేర్పిస్తుంటే వచ్చి రజాకార్ వారిని చంపేశారని, తెలుగు భాషకు వ్యతిరేకంగా అసహ్యంగా వారు ఈ విధంగా చేశారని చెప్పేసి చూపించడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటిది భాష కోసం జరిగిన పోరాటం కాదు, ఇక్కడ జరిగింది మతం కోసం జరిగిన పోరాటం కాదని చరిత్ర తెలిసిన వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఈ సినిమాలో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా చరిత్రను పూర్తిగా వక్రీకరించేశారు. మత మార్పులు జరుగుతున్నాయి, ఈ మత మార్పులు వ్యతిరేకంగా చేసిన పోరాటం అని చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం ఈ సినిమాలో చూపించడం జరిగింది ఈ విషయాన్ని. జరిగిన ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాట యోధులు చేసిన పోరాటం ఇది. మరి ఇలాంటి పోరాటాన్ని పూర్తిగా మార్చేసి మత మార్పులకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటంగా ఈ సినిమాలో చూపించడము అనేది నీచ నికృష్టమైన పనిలా కనిపిస్తుంది. ఎవరైనా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము, లేక ఒక వర్గాన్ని ద్వేషించి తమ వర్గంలో అక్రమంగా హీరో అయిపోవాలనే దురుద్దేశంతో చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తులో అదే చరిత్రహీనులుగా మిగులుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ సినిమాని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ సినిమా ద్వారా వారు ఆశిస్తుంది ఏంటి? హిందూ ముస్లిం 2 వర్గాల మధ్య విషబీజాలు నాటి ఒకరిని ఒకరు అసహించుకునేలా చేసి త్వరలోనే రాబోతుండే ఎలక్షన్లలో ఓట్లను మత ప్రాతిపదిక మీద విడగొట్టి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పొందాలన్నది మాత్రమే మనకి ఇక్కడ అర్థమవుతుంది. జరిగిన అసత్య ప్రచారం మరొకటి ఏమిటంటే, హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చి హైదరాబాద్ని తుర్కిస్తాన్గా మార్చడం కోసమే ముస్లింల సహాయంతో ఏర్పాటు చేసుకున్న సైన్యమే రజాకార్ సైన్యము అని చెప్పేసి ఇది ఒక పెద్ద అసత్య ప్రచారము దీంట్లో జరిగింది. ఈ రజాకార్ అనేది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం అనే ఒక ఆర్గనైజేషన్ అండర్లో పనిచేసే ఒక స్వయం సేవక్ వాలంటీర్ గ్రూప్ అన్నది ఇది నిజం. మరొక అబద్ధం ఏమిటంటే, నైజాం రాజు కాలంలో భూస్వాములుగా ఉన్నది ముస్లింలే. ఈ ముస్లింల రజాకార్ల సహాయంతో ప్రజలను హింసించారు, ప్రజల మీద దౌర్జన్యం చేశారు ఈ భూస్వాములైన ముస్లింలు అన్నది. మరి నిజమేమిటి? ఆ కాలంలో పెద్ద పెద్ద భూస్వాములందరూ కూడా హిందువులే. ఆ నైజాం కాలంలో ఏ ఒక్క ముస్లిం కూడా పెద్ద భూస్వామిగా మనకు కనబడడం. ఉదాహరణ చూసుకున్నట్లయితే చెన్నారెడ్డి రామ్ ప్రతాప్ రెడ్డి, ఇస్నూర్ రామచంద్రారెడ్డి లక్షలాది ఎకరాలకు భూస్వాములుగా ఉన్నారు. వీరి సైన్యమే రజాకార్ల సైన్యం. ఇస్నూర్ దేశ్ముఖ్ 40,000 ఎకరాలు, దాదాపుగా 40 ఊర్లకి భూస్వామిగా ఉన్నాడు. లింగాల నరసింహారెడ్డి వేలాది ఎకరాలకు భూస్వామి. సూర్యాపేట దేశ్ముఖ్ 20,000 ఎకరాలకు భూస్వామి. కల్లూరు దేశ్ముఖ్ దొర మధుర ప్రాంతంలో ఖమ్మం జిల్లా 1,00,000 ఎకరాలకి భూస్వామిగా నుండి దొర. చెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలకి ఆసామిగా భూస్వామిగా నుండి ఈ దొర. ఇలా 99% భూస్వాములు హిందువులే అన్నది నిజం. నైజాం ప్రజలను ఎంతగా పీడించాడో అంతకన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ హిందూ భూస్వాములే తమ సైన్యమైన రజాకార్ల ద్వారా ప్రజల్ని పీడించారన్నది నిజం. వారి శ్రమను దోచుకున్నారు, బీదల భూములు కబ్జా చేశారు, ఎదురు తిరిగిన వారిని చంపేశారు. ఊళ్ళల్లో ఈ దొరలే ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకున్నారు. దొర వస్తే కాళ్ళ మీద పడిపోవాలి, బాంఛాన్ దొరాన్ని కాళ్ళు ముక్తా అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోవాలి. అలా బానిసత్వంలోకి ప్రజల్ని నెట్టేశారు. రాజు ముస్లిమే కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి దొరలు భూస్వాములందరూ కూడా హిందువులే. ప్రజల మీద అనేక దౌర్జన్యాలు చేశారు, రజాకార్లని సైన్యంగా వాడుకున్నారన్నది ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇది పరిస్థితి ఎలా ఉండేదంటే, అమ్మాయి రజస్వలం అయితే దొర ఇంటికి పంపించాలి అమ్మాయిని, సినిమాలో మాత్రము రజాకార్ల దగ్గరికి పంపించాలన్నట్టుగా చరిత్రను వక్రీకరించి చూపించారు. ఇదే ఉద్దేశం, మత విద్వేషాలు రగిల్చాలన్న ఉద్దేశంతో మతం అనే రంగు పులిపారు. అక్కడ మత మార్పిడి జరుపుతున్నందుకు గాను వ్యతిరేకంగా ప్రజలు పోరాడినట్లుగా చరిత్ర ఎక్కడా చెప్పడం లేదు. మరి ఈ సినిమా తీసుకుంటే డైరెక్టర్గానా ప్రొడ్యూసర్గానా ఛాలెంజ్, చరిత్రలో ఇలాంటి వాస్తవాలు ఎక్కడైనా ఉన్నాయా? మరి అలాంటిది ఎందుకు వక్రీకరించే ఈ సినిమా తీశారంటే కేవలం ప్రజల్ని విడగొట్టాలి, విష బీజాలు నాటాలన్నదే వీరి ఉద్దేశం. ఈ రజాకార్ సినిమాలో చాకల ఐలమ్మ కష్టపడి పండించుకున్న పంటను ముస్లిం దొర వచ్చి దోచుకున్నట్టుగా చూపించారు అబద్ధాన్ని. వాస్తవానికి ఐలమ్మ యొక్క పంటను దోచుకుంది ఎవరు? ఇస్నూర్ దేశ్ముఖ్ కాదా?
అత్యంత క్రూరుడైన ఈ ఇస్నూర్ దేశ్ముఖే తన గడికి పంట రావాలనే కదా చేసిన దౌర్జన్యం ఇది. చరిత్ర స్పష్టంగా చెప్తున్న విషయాన్ని ఏ విధంగా మార్చారు మనకి ఇక్కడ అర్థమవటం లేదా? మరి ఈ సినిమాలో రజాకార్లు అంటే రజాకార్లు అంటేనే ముస్లింలు, ముస్లింలే రజాకార్లు అన్నట్లుగా చూపించారు. వాస్తవానికి మనం పరిశీలించినట్లయితే ఈ రజాకార్ల గ్రూప్కి అధ్యక్షుడు హాసిం రజీ అన్నది నిజం. కానీ ఈ రజాకార్ల యొక్క ఈ గ్రూప్కి డిప్యూటీ కమాండర్ ఎవరు? ఇస్నూర్ దేశ్ముఖ్ రామచందర్ రెడ్డి కాదా? మరి ఈ విషయం సినిమాలో ఎందుకు చూపించట్లేదు? ఈ రజాకార్ గ్రూప్కి కమాండర్గా ఉన్నది ఇస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కదా. అంటే రజాకార్లు అంటే ముస్లింలు అన్నది వాస్తవం కాదు. దాంట్లో ముందు ముస్లింలు ఉన్నారు, దాంట్లో హిందువులు కూడా ఉన్నారన్నది ఇది పచ్చి నిజం. ఈ రజాకార్ సినిమాలో చూపించినట్లుగా రజాకార్లు అంటే ఖాసిం రజీ నాయకత్వంలో ఉన్నటువంటి రజాకార్లు మాత్రమే అన్నది అబద్ధం. వాస్తవానికి రజాకార్లు 5 రకాల రజాకార్ల గ్రూపులు ఉన్నాయి అక్కడ. ఒకటి మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిం ఆర్గనైజేషన్ అండర్లో ఉన్నటువంటి హాసిం రజీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ వాలంటీర్స్ రజాకార్లు ఒక గ్రూప్, సినిమాలో చూపించిన గ్రూప్. ఈ రజాకార్లో మరొక గ్రూప్ ఏంటంటే భారత సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియమించినటువంటి నకిలీ పోలీస్ రజాకార్లు అని చెప్పాలి. ఈ మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ రుజ్దుం నాయకత్వంన పోలీసులు నకిలీ రజాకార్లుగా మారి హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ప్రజల్ని హింసించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలని, నైజాం నవాబుని బలహీనపరచాలని చెప్పేసి భారత్ సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి పోలీస్ రజాకార్లు ఇది మరొక గ్రూప్. ఈ పోలీస్ నకిలీ రజాకార్ల ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఎస్పీ రుజ్దుం తన ఆత్మకథలో ఇలా రాస్తున్నాడు. నైజాం నవాబ్పై ఒత్తిడి తెచ్చేందుకు గాను మహారాష్ట్రలోని అకోలా డిస్టిక్లో ఉన్న పోలీసులను ముస్లిం వేషం వేయించి ముస్లిం నకిలీ పేర్లు పెట్టి నకిలీ రజాకార్లుగా తయారు చేసి హైదరాబాద్ పంపి అక్కడ హిందువులపై దౌర్జన్యం చేయించి శాంతి భద్రతలు లేకుండా నాశనం చేయాలని, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ని గతి తప్పేలా చేయడము ఒక ఇండియన్ పోలీస్కి ఎంతో దౌర్భాగ్యం అని చెప్పేసి అతను తన ఆత్మకథలో రాస్తున్నాడు. ఆ తర్వాత 3వ రజాకార్ గ్రూప్ ఏదయ్యా అంటే ఆర్య సమాజ్, హిందూ మహాసభలో సభ్యులతో కూడినటువంటి హిందూ రజాకార్లు. ఇది 3వ రజాకార్ గ్రూప్. మరి ఈ ప్రస్తావన ఆ సినిమాలో చూపించలేదు. అదేవిధంగా 4వ గ్రూప్ ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జమీందారులు భూస్వాముల యొక్క భూములను ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ రజాకార్ల గ్రూప్ మరొకటి. మరో 5వ రజాకార్ గ్రూప్ ఏదంటే అచ్యుత్ పట్వర్ధన్ ఆధ్వర్యంలో పనిచేసే పూనా పత్ర సర్కార్ అనే ఆర్గనైజేషన్తో నైజాం నవాబుకు వ్యతిరేకంగా తయారైన స్టేట్ కాంగ్రెస్ రజాకార్ గ్రూప్. ఇలా 5 రకాల రజాకార్ గ్రూపులు ఉన్నాయి. ఇది మరి సినిమాలో వాస్తవాలు చూపించలేదు కదా. మరి ఈ రజాకార్ సినిమాలో చూపించిన మరొక అసత్యం ఏంటంటే హాసిం రజీ రజాకార్ ఈ గ్రూప్ని నైజాం నవాబే పెంచి పోషించాడు అన్నది ఒక పెద్ద అబద్ధం. వాస్తవం ఏమిటి? ఎప్పుడైతే పక్క రాష్ట్రాల నుంచి కమ్యూనిస్ట్ రజాకార్లు ఇక్కడ నుండి జమీందారుల మీద, భూస్వాముల దొరల మీద, పటేళ్ల మీద వాళ్ళ భూములను ఆక్రమించుకోవడం కోసం దాడి చేశారో అప్పుడు వారి యొక్క రక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ఇక్కడ ఉన్న దొరలు వారి రక్షణ కోసం ఈ రజాకార్లని తమ సైన్యంగా పెట్టుకున్నారు. ఈ రజాకార్లకి ఆయుధాలు ఇచ్చి ఈ రజాకార్లకు ఆర్థికంగా సహాయం చేసి పెంచి పోషించింది ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ఇక్కడ నుండి ఈ దొరలు, ఈ జమీందారులు. వీళ్ళందరూ కూడా ఎవరంటే హిందువులే కదా. ఈ రజాకార్ సినిమాలో చూపించిన ధోరణి ఎలా ఉందంటే చంపింది ముస్లింలు అని, చనిపోయినందరూ కూడా హిందువులు అని చెప్పేసి అలా చూపించడం జరిగింది. వాస్తవానికి చూసినట్లయితే చంపిన వాళ్ళలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు అన్నది వాస్తవం. ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడు ఎవరు అంటే దొడ్డి కొమరయ్య. ఇతని చిత్రహింసలు పెట్టి చంపిన క్రూరుడు ఎవరు అంటే ఇస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. మరి ఇతనైతే ముస్లిం కాదు కదా. మరి ఈ సినిమాలో ఒక గౌడ్ చనిపోయినట్టుగా చూపించారు. మతం మారమంటే మారలేదని రజాకార్లు చంపేశారని చెప్పేసి చూపించడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ మతం అనే ప్రస్తావన చరిత్రలో లేదు. అసలు వాస్తవం ఏమిటంటే ఆ గౌడ్ల దగ్గర ఏవైతే తాడి చెట్లు ఉన్నాయో, కళ్ళుకు సంబంధించిన చెట్లున్నాయో ప్రతి చెట్టు మీద కూడా పన్నులు విధించారు అక్కడ ఉన్న భూస్వాములు, ఆ దొరలు. ఒక్కొక్క చెట్టు మీద ఉన్నటువంటి అధిక పన్నులకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే అది. కానీ బలవంతంగా జరుగుతున్న మత మార్పిళ్ళు అని చెప్పేసి అక్కడ ప్రస్తావన ఎక్కడా లేదు. మరి ఈ సినిమాలో దొడ్డి కొమరయ్యను ఎందుకు చూపించలేదు? ఒకవేళ సినిమాలో చూపించాలంటే అక్కడ జరుగుతున్న పోరాటాన్ని కూడా చూపించాలి. మరి ఆ పోరాటం చూపిస్తే పోరాటం చేస్తున్న సంఘాన్ని కూడా చూపించాల్సిన అవసరం వస్తుంది. మరి ఆ పోరాటం జరుగుతుంది ఎవరికి వ్యతిరేకంగా? దొరలకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా,
పోరాటం జరుగుతుంది. అక్కడ ప్రదర్శన చేస్తున్నారు వారికి వ్యతిరేకంగా. ఆ ప్రదర్శనలోనే దొడ్డి కొమరయ్యని చంపేయడం జరుగుతుంది. మరి చరిత్ర బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పోరాటం జరుగుతుంది దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అని చూపించవద్దు అని చెప్పేసి కేవలం రజాకార్లకు వ్యతిరేకంగా, మత మార్పిడికి వ్యతిరేకంగా జరుగుతుందని చూపించాలి. కాబట్టి అసలు వాస్తవాలు ఈ సినిమాలో చూపించడం జరగలేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. మతం మారనందుకే 1000 మందిని మర్రి చెట్టు మీద వేలాడదీసి ఉరి తీసేయారని చెప్పేసి ఈ సినిమాలో చాలా ఘోరంగా చూపించారు. కానీ చరిత్ర చూస్తే 1836 నుంచి 1860 దాకా రాంజీగుండు ఆదివాసుల పోరాటం ఏదైతే జరిగిందో బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగిన పోరాటమే కదా. ఆ రోజు బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసులతో వెట్టి చాకరీ చేయించి బానిసలుగా మార్చుకుని దోచుకుంటున్న తరుణంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటమే కదా అది. ఆ పోరాటంలో ఎవరైతే పాల్గొన్నారో ఆ ఊరు జనాలందరినీ కూడా 1000 మందిని ఆ మర్రిచెట్టుకి వేలాదీసి ఉరి తీయడం జరిగింది. మరి ఈ పోరాటంలో మత ప్రస్తావన ఎక్కడ, కుల ప్రస్తావన ఎక్కడ, మత మార్పిడి ప్రస్తావన ఎక్కడ? అది బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని పూర్తిగా వక్రీకరించి చూపించడము చాలా బాధాకరమైన విషయం ఇది. అక్కడ పాలకుర్తి ఐలమ్మ యొక్క పంటని పూర్తిగా దౌర్జన్యంగా దోచుకుంది ఎవరు? ముస్లింలు రజాకార్లా? వాస్తవం తెలిస్తే మనకు తెలుస్తుంది, ఇస్నూర్ దేశ్ముఖే కదా దోచుకుంది. తాను నాయకుని చంపిందారు ఇస్నూర్ దేశ్ముఖ్. తెలంగాణ సాయుధ పోరాట యోధులు చిత్రహింసలు పెట్టి దోచుకుంది, కిరాతకంగా చెప్పింది ఇస్నూర్ దేశ్ముఖ్ రామచందర్ రెడ్డి. ఇతను ముస్లిం కదా, ఒక హిందువే కదా. మరి చరిత్ర రజాకార్ సినిమాలో ఎందుకు చూపించలేదు? మరి సాయుధ పోరాటంలో చనిపోయిన వాళ్ళలో షేక్ బందగి ఉన్నాడు, మొహమ్మద్ మయూద్దీన్ ఉన్నాడు. ముస్లింలు చనిపోయారు, అనేక మంది ముస్లింలు. ఈ విషయం సినిమాలో ఎందుకు చూపించలేదు? ఎందుకంటే చరిత్ర చూపించడం వారికి ఇష్టం లేదు కాబట్టి. ఈ సినిమాలో ఉన్న మరొక అసత్యం ఏమిటంటే, నైజాం నవాబు ముస్లిం మత పిచ్చి ఉన్నటువంటి రాజు, హిందువులకు వ్యతిరేకే అని చూపించారు. ఇక్కడ హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. వాస్తవాన్ని గ్రహిస్తే ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చారో చూపిస్తున్నాను. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నారు. నైజాం రాజు తన పరిపాలనలో, తన రాజ్యంలో అనేక మంది హిందువులకి పెద్దపీట వేశాడు. ముఖ్యంగా బ్రాహ్మణులకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు. ఒకవేళ హిందూ వ్యతిరేకి అయితే, ముస్లింల పక్షపాతి అయితే ఎందుకని హిందువులకు అంత పెద్దపీట వేశాడు? అంటే చరిత్ర వేరు, ఈరోజు ప్రజలు చూపిస్తున్నది వేరన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి సినిమాలో చూపించిన విధంగా 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం నవాబు హైదరాబాద్ని ఒక తుర్కిస్తాన్గా మార్చడము, లేక పాకిస్తాన్లో కలిపేయాలనుకున్నాడు అనేదైతే చూపించారో ఇది కూడా పచ్చి అబద్ధమే. వాస్తవానికి చరిత్ర చెప్తున్న విషయం ఏమిటి? ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు 500కి పైగా ఉన్నటువంటి ఏవైతే రాజ్యాలు ఉన్నాయో వాటికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు కావాలంటే పాకిస్తాన్లో కలిసిపోవచ్చు, లేకపోతే ఇండియాలో కలవచ్చు, లేకపోతే స్వతంత్ర రాజ్యంగా మీరు ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి తరుణంలో అనేక రాజ్యాలు పాకిస్తాన్లో కలిసాయి, అనేక రాజ్యాలు ఇండియాలో కలిసాయి. ఇక్కడ నుండి హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్లో ఉన్న రాజు ఇతను పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ కలపడానికి ఇష్టపడకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంచాలి అనుకున్నాడు. ఇక్కడ హిందూ ముస్లింలు కలిసి ఉండే సెక్యులర్ దేశంగా, రాజ్యంగా ఉంచాలి అనుకున్నది వాస్తవం. ఆ తర్వాత భారతదేశంలో విలీనం చేసేసాడు. ఇక్కడ అంటే తుర్కిస్తాన్గా మార్చాలనుకున్నాడు, పాకిస్తాన్లో కలపాలనుకున్నాడు అన్నది ఈ చరిత్రను వక్రీకరించి కలిపి చెప్పినటువంటి విషయం ఇది. మరొక విషయంలో చరిత్రను వక్రీకరించింది ఏమిటంటే, హైదరాబాద్ సంస్థానం యొక్క విముక్తి కోసము నిజాం నవాబును గద్దె దించడానికి నెహ్రూ గారి ఆదేశాల మేరకు పటేల్ గారు సైన్యాలతో వచ్చారు. ఇది ఒక అబద్ధం. ఇది అసలు వాస్తవం ఏంటి పరిశీలిస్తే, ఆ రోజు పటేల్ గారు హైదరాబాద్కి రాకమునిపే నైజాం నవాబు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ రజాకార్ల దాడికి, పోలీస్ రజాకార్ల దెబ్బకి బలహీనపడిపోయి ప్రభుత్వం దగ్గర లొంగిపోతాను అని చెప్పి ఉన్నాడు. ఇది నిజం. అలా కాకపోతే నైజాం నవాబుని పటేల్ గారు అరెస్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే గద్దె దించడం కోసమే సైన్యంతో వచ్చి పోరాడితే ఏం చేయాలి? పట్టుకుని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, ఉరికమ్మానికి ఎక్కించాలి. కానీ అలా ఏమీ జరగలేదు. పైపెచ్చుగా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో హైదరాబాద్కి రాజ్య ప్రముఖగా నియమించడం జరిగింది. అదే కనుక దాడి చేసి ఉన్నట్లయితే శిక్షించేవారు ఖచ్చితంగా. మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే, రజాకార్ల వర్గానికి అధ్యక్షుడైనటువంటి హాసిం రజీని పట్టుకొని వీరు చూపించిన సినిమాలో ఉన్నదే వాస్తవమైతే ఖచ్చితంగా హాసిం రజీని ఉరికమ్మానికి ఎక్కించాలి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? గౌరవప్రదంగా అతనికి పాకిస్తాన్కి పంపించేసింది ఈ పటేల్ కాదా? అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, జరిగింది వేరు, అక్కడ చూపిస్తుంది వేరు. అతను లొంగిపోయాడు. అక్కడ వీళ్ళకి ఇక్కడ హైదరాబాద్ యొక్క రాజ్య ప్రముఖగా నిజాం రాజుని నియమించడం జరిగింది. హాసిం రజీని గౌరవప్రదంగా పాకిస్తాన్కి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు అన్నది నిజం. కానీ ఇక్కడ చూపించిందంటది, ఇక్కడ హైదరాబాద్ ప్రజల్ని విముక్తి చేశారు అన్నట్టుగా చూపించారు. ఇది విముక్తి కాదు, విలీనం అనేది నిజమైన చరిత్ర.
చివరగా చూసుకున్నట్లయితే రజాకార్ అనే సినిమా మరుగుపడిన తెలంగాణ చరిత్రని నేటి తరానికి గుర్తు చేసిన గొప్ప సినిమా అనేది పచ్చి అబద్ధం. రజాకార్ అనే సినిమా ఎలక్షన్ల ముందు స్వార్థపూరితమైన రాజకీయ లబ్ధి కొరకు తెలంగాణ సాయుధ పోరాట యోధుల యొక్క పోరాటాన్ని పూర్తిగా మార్చేసి హిందూ ముస్లింల పోరాటంగా, హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించి వక్రీకరించి చూపించినటువంటి చిల్లర సినిమా అన్నది నిజం. ఇక్కడ మనమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులైనా, రచయితులైనా, కళాకారులైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అసలు మనం ఏం చేస్తున్నాము, మన భారతదేశ భవిష్యత్తుని మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనం వేసే అడుగుల వల్ల రేపు భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఆలోచించి ప్రవర్తించడం తప్పనిసరి. ఈరోజు మన చేతిలో అధికారం ఉంది అని, స్వేచ్ఛ ఉందని అనర్థాలకి పాల్పడి దౌర్జన్యాలు చేసి చరిత్రను వక్రీకరించుకుంటూ ప్రజల్ని వెడగొట్టే ప్రయత్నం చేస్తే గుర్తుంచుకోండి, ఇహలోకం తాత్కాలిక జీవితం, ఇక్కడ తప్పించుకున్నా కానీ పరలోకం శాశ్వత జీవితంలో మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. జాగ్రత్త, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శాంతియుతంగా ఉన్న ఈ సమాజంలో కల్లోలాలు సృష్టించే విధంగా మనం పనులు చేస్తే దైవశాపం మన మీద పడుతుంది. ఇహపరలోకాల్లో ఘోరమైన దైవశిక్షకి బలికాక తప్పదు. ఎందుకంటే మన ధార్మిక గ్రంథాలు మనం చెప్తున్న విషయము, సృష్టించిన సృష్టికర్తన దైవం, ఆ డివినిటీ పవర్ మనల్ని చూస్తుంది. మనం చేసే ప్రతి కర్మ ఆ దేవుడి యొక్క జ్ఞానంలో ఉంది. మనం మంచి చేస్తే తిరిగి మన జీవితంలో మంచి జరుగుతుంది, మనం చెడు చేస్తే తిరిగి మన జీవితంలోకి చెడు వస్తుంది. ఈరోజు అధికారం ఉందని విర్రవీగితే గతంలో ఎంతమంది రాజులు, రారాజులు గతించిపోయారు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ అధికారం శాశ్వతం కాదు, ఈ జీవితము శాశ్వతం కాదు. మనం చేసే ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా జీవితం, నా అధికారం ఉంది, నా ఇష్టం అంటే కానే కాదు. ఎందుకంటే ఏదో రోజు చనిపోక తప్పదు. ఎందుకంటే ఈరోజు అనర్థాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు అధికార బలంలో మనకేం అర్థం అవటం లేదు, కానీ మరణం దగ్గర పడ్డప్పుడు విషయాలు అర్థమైపోతాయి. అరే మనం ఏం చేసామో, ఆ రోజు పశ్చాత్తపడ్డా కానీ మన చేతిలో అవకాశం లేకుండా పోవచ్చు. కాబట్టి మనం పనులు చేసేటప్పుడే మనం చేసే పని మన భారత జాతికి, మన భారత మాతకి ఎంతవరకు ప్రయోజనకరము, మన దేశ ప్రజలకి ఎంతమందికి ప్రయోజనకరము, దేశ ఔన్నత్యం కోసం పనిచేస్తున్నామా, దేశంలో ఐక్యత కోసం పనిచేస్తున్నామా, లేక దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనులు చేస్తున్నామా అన్నది ఒకసారి గమనించుకునే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను. మీరు ఏదైనా ఒక సంఘటన చూస్తే ఆ సంఘటనలో ఉన్నది హిందువులు కాబట్టి, వారు దుర్మార్గం చేశారు కాబట్టి హిందువులందరూ దుర్మార్గులే అనుకోవటం సమంజసం కాదు. లేక ఓ సంఘటనలో ముస్లింలు ఉన్నారు కాబట్టి వారు మూర్ఖులుగా ప్రవర్తించారు కాబట్టి అక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా మూర్ఖులే, దౌర్జన్యపరులే అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ముస్లింలందరూ మంచివాళ్ళు కాదు, హిందువులందరూ మంచివాళ్ళు కాదు, అలానే హిందువులు ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడు అనేది అన్ని వర్గాలలో ఉన్నది అనేది గమనించాలి. ఎందుకంటే ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పే తప్ప అతను బోధించే మతం తప్పు కాదు. ఏ ధర్మం కూడాను, ఏ మతం కూడాను హింసించమని, దౌర్జన్యం చేయమని, బలవంతం చేయమని ఏ ధర్మం చెప్పట్లేదు. ఇక్కడ హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఏ మతస్థులైనా కానీ వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు. ఒకటి కమ్యూనల్ ఉంటారు, అంటే మతోన్మాదులుగా ఉంటారు. అతను హిందువుల మతోన్మాది ఉండొచ్చు, క్రైస్తవుల్లో ఉండొచ్చు, ముస్లింలో ఉండొచ్చు. కమ్యూనల్ ఫీలింగ్గా మతోన్మాదిగా ఉంటాడు. లేకపోతే కామన్గా ఉంటాడు, అంటే కామన్ హిందూ, కామన్ క్రిస్టియన్, కామన్ ముస్లిం అయి ఉండొచ్చు. మూడోది స్క్రిప్చర్కి తగ్గట్టుగా, ధర్మశాస్త్రానికి తగ్గట్టుగా ఉండే హిందూ, క్రైస్తవుడు మరియు ముస్లిం. మనకు కావాల్సింది సాధారణమైన ముస్లింలు, సాధారణ హిందువులు, సాధారణ క్రైస్తవులు కాదు, మతోన్మాదంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. మనకు కావాల్సింది ధర్మశాస్త్రానికి తగ్గట్టుగా జీవితం గడిపేవారు. ఒక హిందూ అయితే వేదాలకు తగ్గట్టుగా, వైదిక ధర్మం చెప్తున్న తగ్గట్టుగా, భగవద్గీత చెప్తున్నట్టుగా ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే హైందవుడుగా, వైదికుడిగా ఉండాలి. అదే క్రైస్తవుడైతే కమ్యూనల్ క్రైస్తవుడుగా కాకుండా బైబిల్ బోధిస్తున్న క్రైస్తవుడుగా ఉండాలి. అదే ముస్లిం అయితే కమ్యూనల్ ముస్లింగా, కామన్ ముస్లింగా కాకుండా ఖురాన్ బోధిస్తున్నటువంటి ముస్లింగా ఉంటే ఏ గ్రంథం చెప్తున్న ధర్మం ఒకటే, మనందరి సృష్టికర్తన దేవుడు ఒక్కడే, మానవత్వాన్ని చాటుతూ సర్వోజనో సుఖినో భవంతి అంటూ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని, నీ పొరుగువాడి ఆకలిని చూడకపోతే నువ్వు విశ్వాసమే కాదని బోధించే మన ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఎప్పుడైతే జీవితం గడుపుతామో అప్పుడే మన భారతదేశంలో ఐక్యత వస్తుంది, మన భారతదేశం అభివృద్ధి పదాల వైపు వెళ్తుంది. ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సోదరులకి ఒక ప్రత్యేకంగా సందేశం ఇవ్వాలనుకున్నాను. ఆ మెసేజ్ ఏంటి? అందరి కోసం కూడా, ముస్లింల కోసం అని కాదు, ప్రత్యేకంగా ఈ సందర్భం ముస్లింలకు ఎందుకు చెప్తున్నానంటే అసలు విషయం ఏమిటంటే ప్రతికూలంగా, అంటే వ్యతిరేకంగా జరిగే ప్రచారము, దాని యొక్క ప్రభావము, ఈ రెండు కూడా ఒకటి కాదండి. జరిగే ప్రచారం వేరు, అయ్యే ప్రభావం వేరు. చూడండి, ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది అంటే ఆ ప్రచారం యొక్క ప్రభావం వర్గం మీద పడుతుంది ఖచ్చితంగా అని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రభావం పడాలా లేదా అన్నది అది దైవ నిర్ణయం, దేవుని చేతుల్లో ఉంటుంది. ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది.
మరి వ్యతిరేకంగా చేసిన ప్రచారం యొక్క ప్రభావం ఒక వ్యక్తి జీవితం మీద పడుతుంది, ఒక వ్యక్తి జీవితం మీద పడలేదు. అంటే ప్రభావం పడడము పడకపోవడం అనేది జరిగే ప్రచారం మీద ఆధారపడి ఉండదు. ఆ వ్యక్తి యొక్క స్వభావము, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానము, ఆ వ్యక్తి నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అది దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వ్యతిరేకంగా ప్రచారాలు జరుగుతున్నాయి, ఏదో ఒక సినిమా వల్లనే మా మీద ప్రభావం పడిపోతుంది అన్నది నిజమా? అంత బలహీనంగా మన సంబంధాలు ఉన్నాయా మన సోదరులతో, హైందవ సోదరులతో? నిజంగా ఇంత వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందంటే ఎక్కడైనా మనం స్వయంకృత అపరాధం ఏమైనా ఉందా? మన మీద దేవుడు మోపిన బాధ్యతలు ఏమైనా మనం మర్చిపోయామా? ఒక ఉత్తమ సమాజంగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు ఏమిటి? ప్రజల్ని ఏ విధంగా ప్రేమించాలి, ప్రజలతో ఎలా సత్సంబంధాలు కలిగి ఉండాలి, ప్రజల యొక్క హక్కులు మన దగ్గర ఏమున్నాయి, ఏ హక్కులు నెరవేరుస్తున్నాం, ఏ హక్కులు మనం నెరవేర్చట్లేదు, గ్రంథం చెప్తున్న, ధర్మం చెప్తున్న ఇస్లాం ఏంటి, మనం ఆచరిస్తున్న ధర్మం ఏంటి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరో ఏదో ప్రచారం చేసినంత మాత్రాన మన సత్సంబంధాలు తెగిపోతున్నాయంటే, అంత బలహీనమైన సంబంధాలు మన సోదరులతో మనం ఏర్పాటు చేసుకొని ఉన్నామంటే అది ఖచ్చితంగా మన తప్పే. ఎందుకంటే మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానమని, రక్త సంబంధికులని ఖురాన్ బోధిస్తున్నప్పుడు అలాంటి సంబంధం మనం ఏర్పాటు చేసుకున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక దగ్గర మన మీద చెడు ప్రచారం జరుగుతుందా, సమస్య లేదు, కానీ చెడు ప్రభావం మన మీద పడుతుంది అంటే తప్పు ఖచ్చితంగా మనదే అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం సవరించుకోవాలి, మన ఆలోచనలో సవరణ రావాలి, మన ఆచరణలో సవరణ రావాలి. ప్రజల హక్కులు ఏవైతే మనం కొట్టేస్తున్నామో ప్రజల హక్కులు ప్రజలకి అందించే మనం ప్రయత్నం చేయాలి. సో సృష్టికర్త నా దైవంతో ప్రార్థిస్తున్నాను, ఓ దైవమా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, ఈసాయి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడాను ప్రేమానురాగాలతో కలిసి ఉండి భారతదేశాన్ని ఐక్యమతో ఉన్న గొప్ప దేశంగా తయారు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి జై హింద్.